నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పార్టీ ముఖ్యనేత ఎమ్మెల్సీ నాగబాబు స్నేహితుడు రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కేంద్రంగా మళ్లీ వివాదాలు చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితం నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వేములపాటి అజయ్ కుమార్ వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ గతంలో జనసేన పార్టీతో తమకేం సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ తమ నాయకుడు కాదని ప్రకటించుకున్న చిరంజీవి యువతలోని కొంతమంది నాయకులను ప్రక్కన పెట్టుకుని జిల్లా జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సంబంధం లేకుండా వర్గాలు తయారు చేశారని, ఎమ్మెల్యేలకు సైతం తమకు పనులు చెయ్యొద్దంటూ చెప్పారని యావత్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రెస్ మీట్ పెట్టి మరీ మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందర్నీ పిలిచి చీవాట్లు పెట్టగా అప్పట్నుండి వేములపాటి అజయ్ కుమార్ జిల్లాకు దూరంగా ఉంటూ వచ్చారు. జనసేన పార్టీ అధిష్టానం సైతం తాజాగా ఉద్యమి సభ్యత్వాల నమోదు ప్రక్రియలో భాగంగా పరిశీలకులుగా వేములపాటి అజయ్ కుమార్ని కాకుండా ఆయన్ని దూరం పెట్టి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను నియమించిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు పార్లమెంటుకు వచ్చి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపి అందరు ఇన్ఛార్జీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి సభ్యత్వాల తీరుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పార్లమెంటు పరిధిలో మునుపెన్నడూ లేనన్ని సభ్యత్వాలను సాధించడం జరిగింది. కాగా వేములపాటి అజయ్ కుమార్ తాజాగా చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వాల పేరుతో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్కు ఏమాత్రం సమాచారం లేకుండా నెల్లూరు నగరం రూరల్ నుండి తన వర్గానికి చెందిన నేతలని ఆత్మకూరుకి తీసుకెళ్లి సభ ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. దీంతో నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పటికీ పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలకు చిరెత్తుకొచ్చింది. గో బ్యాక్ అజయ్ అంటూ నినాదాలతో హోరెత్తించి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీనిపై పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర అధిష్టానం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. గత ఫిబ్రవరి 26వ తారీఖున ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాము. అది ఎక్కడ చేపట్టాము? మన సీతలగడ్డలో చేపట్టాము. అది అందరూ తెలుసు. ఆ రోజు స్వయంగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారే స్వయంగా ఆయనే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నియమించింది ఇన్ఛార్జ్ గారు సీతల గారు, ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఏ ప్రోగ్రాం చేయడానికి లేదు. అలా చేస్తే నేను పార్టీ అధిష్టానం తెలియజేస్తానని చెప్పనేసి ఆ రోజు స్వయంగా బొలిశెట్టి గారే మాకు భరోసా ఇచ్చారు. ఈ రోజున ఉద్యమి సభ్యత్వాలు దాదాపు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలలో నెంబర్ 1 స్థానంలో 10,132 సభ్యత్వాలు చేసిన ఆత్మకూరు నియోజకవర్గం టాప్లో ఉంది. ఇది మనం వెంటనే గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకు చేశాడంటే ఆయనకు మాట ఇచ్చాడు బొలిశెట్టి సేనానికి నేను 10,000 చేస్తానని. ఈ రోజున ఆయన్ని ఓర్వలేక ఆయన పేరు పోగొట్టాలని విభేదాలు సృష్టించి నెల్లూరు నుంచి కొంతమంది రౌడీ మొక్కలు తీసుకొచ్చి మాపై దానికి రాలిపడ్డాడు. దానికి పాల్పడింది కాక మా మీద హత్యా ప్రయత్నం కూడా చేశాడు. దీన్ని మేము శాంతియుతంగా వచ్చి ఆపడానికి వస్తే మాపై దాడి చేసిన వ్యక్తిలో పాల్పడిన వ్యక్తి మన పాడి రాఘవ.